నెక్స్ట్ థర్డ్ సమ్. ద షేప్ ఆఫ్ ఏ గార్డెన్ ఈజ్ రెక్టాంగిల్ ఇన్ ద మిడిల్. గార్డెన్ యొక్క షేప్ అంట మిడిల్ లో రెక్టాంగిల్ ఉందంట, ఇన్ ద మిడిల్, అండ్ సెమీ సర్కిల్ అట్ ద ఎండ్స్ యాజ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. ఎండ్స్ ఎలా ఉందంట, సెమీ సర్కిల్. ఈ చివర్లో సెమీ సర్కిల్ లో ఉంది, మిడిల్ లోనేమో రెక్టాంగిల్ షేప్ లో ఉంది గార్డెన్. అయితే ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ దిస్ గార్డెన్. ఈ గార్డెన్ యొక్క ఏరియా పెరిమీటర్ అడుగుతున్నాడు. మనకి చిన్న హింట్ కూడా ఇచ్చాడమ్మా. ఏంటది, లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ 20 - 3.5 + 3.5 మీటర్స్. ఈ గార్డెన్ ఇది మిడిల్ లో ఉన్న రెక్టాంగిల్ యొక్క లెంత్ అంట 20 - 3.5 + 3.5 అంటే 20 - 7, 3.5 + 3.5 7 కదా, 13 అవుతుంది. ఈ లెంత్ అంట 13 అంట, 13 మీటర్స్ అని ఇచ్చాడు వాడు. క్లియర్. ఈ టోటల్ లెంత్ 7 మీటర్స్. ఈ లెంత్ ఏమో 20 మీటర్స్, ఈ బ్రెత్ ఏమో 7 మీటర్స్. ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్. ఫస్ట్ I find out the first area of the garden. Area of the garden is equal to, ఏమే షేప్ ఉందమ్మా, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఒకటి, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ ఏ 2 సెమీ సర్కిల్స్. ఏరియా ఆఫ్ ఏ 2 సెమీ సర్కిల్స్. మీ ప్రీవియస్ క్లాస్ లో రెక్టాంగిల్ ఏరియా అండ్ పెరిమీటర్ అన్ని డిస్కస్ చేసాం. ఆ ఫార్ములాస్ మీరు అనేది ఒకసారి రికాల్ చేసుకోవాలన్నా, ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెత్, ఎల్ ఇంటూ బి, ప్లస్ ఏరియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఇక్కడ సెమీ సర్కిల్ కాబట్టి ఇదిగోండి, ఇదొక సెమీ సర్కిల్, ఇదొక సెమీ సర్కిల్, 2 సెమీ సర్కిల్స్ బై 2 చేయాల. సెమీ సర్కిల్ కాబట్టి సెమీ అంటే హాఫ్ సర్కిల్, బై 2 చేస్తే సెమీ సర్కిల్ ఏరియా వస్తుంది. ఎన్ని ఉన్నాయి, 2 సెమీ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 చేస్తే 2 గెట్ క్యాన్సిల్. అంటే అక్కడ ఏమేయచ్చు, ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ కి పై ఆర్ స్క్వేర్. 2 సెమీ సర్కిల్స్ కలిపితే ఒక ఫుల్ సర్కిల్ వచ్చేసింది. ఫుల్ సర్కిల్ ఒక ఏరియా ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఇది సబ్స్టిట్యూట్ చేసేయండి అమ్మా. లెంత్ అంటే 13 మీటర్స్, 13 ఇంటూ బ్రెత్ అంటే 7 ప్లస్ పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్. రేడియస్ అంటే ఏంటంటే అర్థం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు D/2. డయామీటర్ లో సగం ఉంటుంది రేడియస్. ఇదిగోండి సెమీ సర్కిల్లో డయామీటర్ అంటే ఇదే, టోటల్ 7. ఈ బ్రెత్ డయామీటర్ అవుతుంది. 7/2, 7/2 ఆర్ అంటే ఆర్ ప్లస్ ఏం వేస్తాం, 7/2 ఇంటూ స్క్వేర్ కాబట్టి 7/2 మల్టిప్లై చేయండి. 7 3s are 21, 2 ఉంటుంది, 7 1s are 7 8 9 అంటే 91 ప్లస్ ఇక్కడ క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయండి అమ్మా. 7 7 గెట్ క్యాన్సిల్, 2 11 టైమ్స్ క్యాన్సిల్, ఇంకా 2 5.5 టైమ్స్ క్యాన్సిల్. 5.5 ఇంటూ 7 91 ప్లస్ 7 5s are 35, 3 7 5s are 35, 36 37 38, 1 decimal of our point, 1 digit after point. 91 plus 38.5 కలిపితే 9 9 12 129.5 మీటర్స్ మనకి ఏరియా వచ్చేసింది. ఏరియా అనేది ఎంత వచ్చిందమ్మా, 129.5 మీటర్ స్క్వేర్. ఏరియా కాబట్టి స్క్వేర్.
నెక్స్ట్ నెక్స్ట్ ఏం కావాలి, పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ ఆఫ్ ద గార్డెన్, పెరిమీటర్ ఆఫ్ ద గార్డెన్ ఇజ్ ఈక్వల్ టు, పెరిమీటర్ ఆఫ్ ద గార్డెన్ అంటే ఇదంతా లెంత్, 1 2 సెమీ సర్కిల్స్ పెరిమీటర్ అండ్ లెంత్ ఆఫ్ దీస్ 2 sides, 2 sides కలిపేస్తే సరిపోయాయి. అంటే ఫస్ట్ 13 meters ప్లస్ ఈ సైడ్ కూడా 13 meters, 13 meters ప్లస్ పెరిమీటర్ అన్న సర్కంఫరెన్స్ అన్న ఒకటే. సర్కిల్కి వచ్చేసరికి మనం సర్కంఫరెన్స్ అని అంటాం. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ కి ఫార్ములా ఏంటి, 2πr. 2πr. మరి సెమీ సర్కిల్ కి ఏమవుతుంది, 2 తో డివైడ్ చేస్తే πr అవుతుంది. ఇక్కడ ఎన్ని సెమీ సర్కిల్స్ ఉన్నాయి, 2 సెమీ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం 2 సెమీ సర్కిల్స్ కలిపితే ఒక సర్కిల్ అవుతుంది కాబట్టి 2πr. ఓన్లీ 2πr అదే వేసేస్తున్నాం. 2πr, 2 sides, 2 సెమీ సర్కిల్స్. 13 + 13 26 ప్లస్ 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ రేడియస్ అంటే ఆల్రెడీ చెప్పాను డయామీటర్ బై 2. డయామీటర్ సగం చేస్తే రేడియస్ వస్తుంది. డయామీటర్ ఆల్రెడీ 7/2. 7 get cancel, 2 one time cancel, 26 plus 22 ones are 22. రెండు ఎడిషన్ చేస్తే 40 plus 8 48, 6 plus 2 8, 48 meters. ఏరియా ఏమో 129.5 meter square అండ్ పెరిమీటర్ ఏమో 48 meter. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఇంపార్టెంట్ సమ్మం ఇది. ద ఫ్లోరింగ్ టైల్ హ్యాస్ ద షేప్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఒక ఫ్లోర్ ఉంది, ఫ్లోర్ లో టైల్స్ అనేవి వేస్తున్నాం మనం. ఆ టైల్ ఎలా ఉందట, ప్యారలలోగ్రామ్ షేప్ లో ఉందంట. ఆ టైల్ ఎలా ఉంది, ప్యారలలోగ్రామ్. హూస్ బేస్ ఈజ్, ఆ ప్యారలలోగ్రామ్ కి బేస్ 24 centimeters అండ్ ద కరస్పాండింగ్ హైట్ ఈస్ 10 centimeters. హైట్ అనేది 10 centimeters. అయితే హౌ మెనీ సచ్ టైల్స్ ఆర్ రిక్వైర్డ్ టు కవర్ ద ఫ్లోర్ ఏరియా 1080 meter square. 1080 meter square కి నీకు ఎన్ని టైల్స్ పడతాయి అని అడుగుతున్నాడు. హౌ మెనీ సచ్ టైల్స్ ఆర్ రిక్వైర్డ్ టు కవర్ ద ఫ్లోర్ ఆఫ్ ఏరియా 1080 meter square. ఇంత ఏరియా ఉన్న ఫ్లోర్ కి నీకు ఎన్ని టైల్స్ అవసరం అవుతాయి అని అడుగుతున్నాడు. ఇఫ్ రిక్వైర్డ్ యూ కెన్ స్ప్లిట్ ద టైల్స్ ఇన్ వాట్ ఎవర్ వే యూ వాంట్ టు ఫిల్ అప్ ద కార్నర్స్. నువ్వు ఆ టైల్స్ ని నువ్వు ఏ విధంగా అమర్చుకోవచ్చు అంటే కార్నర్స్ కవర్ చేసేలాగా ఎలాగైనా ఫిట్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. క్లియర్, చూద్దాం. సొల్యూషన్, ఫస్ట్ వాట్ హీ గివెన్, ఫస్ట్ యూ రైట్ దట్. బేస్ ఆఫ్ ఏ tile is equal to 24 centimeters. Height of a tile is equal to 10 centimeters. Area of a floor is equal to 1080 meter square. ఇది వాడిచ్చింది గివెన్. మనకేం కావాలి, ఎన్ని టైల్స్ పడతాయి అని అంటున్నాడు. ఇదిగోండి రఫ్ గా డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. ఇలా ఒక ఫ్లోర్ ఉంది అని అనుకుందాం. ఈ ఫ్లోర్ లో ప్యారలలోగ్రామ్ షేప్ లో మనకి
టైల్స్ అనేవి అమర్చుకుంటూ వెళ్తున్నాం. ఇలా ప్యారలగ్రామ్ షేప్ లో మనకి టైల్స్ అనేవి అమర్చుకుంటూ వెళ్తున్నాం. ఇంత ఏరియాకి నీకు ఎన్ని టైల్స్ పడతాయి అని అంటున్నాడు. ఫస్ట్ ఏరియా ఆఫ్ ఈచ్ టైల్. ఏరియా ఆఫ్ ఈచ్ టైల్. ఆ టైల్ ఏ షేప్ లో ఉంటది? ప్యారలగ్రామ్ షేప్ లో ఉంటది. అంటే ఏరియా ఆఫ్ ఏ ప్యారలగ్రామ్ ఫార్ములా బేస్ ఇంటూ హైట్. బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత? 24. హైట్ ఎంత? 10. 24 10s are 240 సెంటీమీటర్ స్క్వేర్. ఇది నాకు ఈ స్టైల్ వచ్చేసింది. నాకు కావాల్సింది హౌ మెనీ టైల్స్ టు రిక్వైర్డ్ టు కవర్ ద ఫ్లోర్ ఏరియా 1000 మీటర్ స్క్వేర్. ఇంత ఏరియాని కవర్ చేయడానికి నాకు ఎన్ని టైల్స్ పడతాయి అని అంటున్నాడు. అంటే నంబర్ ఆఫ్ టైల్స్ రిక్వైర్డ్. నాకు ఎన్ని టైల్స్ కావాలి అని అంటే గనక ఏం చేస్తామంటే ఏరియా ఆఫ్ ఏ ఫ్లోర్ బై ఏరియా ఆఫ్ ఈచ్ టైల్. ఏరియా ఆఫ్ ఏ ఫ్లోర్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ఈచ్ టైల్. అది డివైడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ అనేవి వస్తాయి. ఏరియా ఆఫ్ ఏ ఫ్లోర్ ఎంత? 1080 మీటర్ స్క్వేర్. అండ్ ఏరియా ఆఫ్ ఈచ్ టైల్ ఎంత? 240 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ చూడండి, న్యూమరేటర్ లోనేమో మీటర్ స్క్వేర్, డినామినేటర్ లోనేమో సెంటర్ స్క్వేర్. ఇక్కడ అయితే సెంటీమీటర్ స్క్వేర్ లో ఉన్నా ఉండాలి, మీటర్స్ లో ఉన్నా ఉండాలి. సెంటీమీటర్ లో ఉన్నా ఉండాలి, మీటర్ లో ఉన్నా ఉండాలి. దాన్ని సెంటీమీటర్ లో మార్చేద్దాం. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. స్క్వేర్ కాబట్టి డబుల్ చేసేయడమే. అంటే దీన్ని సెంటీమీటర్ లో మార్చాలంటే ఇంటూ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్ కాబట్టి 100 ఇంటూ 100 స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ వేసుకోవాలి బై 240. క్లియర్ మా? ఎస్. 0 0 get cancelled and 2 table. 2 ones are 2 twos are again 2 table. 2 5s are 2 4s are. ఇంకా 3 టేబుల్ లో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. 3 4s are 3 1s are 3 3 8s are. ఇంకా 2 టేబుల్లో 2 2s are 2 9s are 4.5 టైమ్స్ క్యాన్సిల్. 4.5 ఇంటూ 100 ఇంటూ 100. 4.5 అంటే ఇది డెసిమల్. ఫ్రాక్షన్ లో రాస్తే 45/10. అంటే ఈ పాయింట్ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. 45/10 అని రాస్తాం ఫ్రాక్షన్ లో రాస్తే. పాయింట్ పోద్ది, ఒక 0 కూడా పోద్ది. ఇంకా 45 ఇంటూ 1 2 3 3 జీరోస్ వేసుకోవడం. 45,000. ఎన్ని టైల్స్ మనకు కావాల్సినవి? 45,000 టైల్స్ కావాలి. అంత ఏరియాకి నీకు కావాల్సింది 45,000 టైల్స్ కావాలి. క్లియర్? 4.5 అంటే 45/10 అని రాయొచ్చు. అప్పుడు డినామినేటర్ లో 0, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా 3 జీరోస్ ఉంటాయి. 3 జీరోస్ అలా పెట్టేసేయడమే. లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్, ఫిఫ్త్ సమ్. An ant is moving around a few food pieces of different shapes scattered on the floor. ఒక యాంట్ అనేది మూవ్ అవుతుందట. అక్కడ చిన్న ఆహార పదార్థాలు పడి ఉన్నాయి. అవి ఏ షేప్ లో ఉన్నాయంటే ఇగోండి, ఈ షేప్ లో ఉన్నాయి. ఇలాంటి షేప్ లో మూవ్ అవుతూ స్కాటర్డ్ ఆన్ ద ఫ్లోర్. ఫర్ విచ్ ఫుడ్ పీస్ వుడ్ ద యాంట్ హ్యావ్ టు టేక్ ద లాంగర్ రౌండ్? ఏ ఫుడ్ పీస్ దగ్గర, షేప్ దగ్గర ఎక్కువ టైం తీసుకుంది, లాంగర్ టైం అనేది మూవ్ అయ్యింది యాంట్ అనేది అనేసి అడుగుతున్నాడు. చిన్న హింట్ ఏదో ఇచ్చాడు చూడమ్మా. రిమెంబర్, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ క్యాన్ బి అబ్టైన్డ్ బై యూజింగ్ ద ఎక్స్ప్రెషన్
C is equal to 2 pi r. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా C is equal to 2 pi r అని ఇచ్చాడు. సర్కంఫరెన్స్ అనొచ్చు, పెరిమీటర్ అని అనొచ్చు. వేర్ r is the radius of the circle. ఎస్, చూద్దాం ఏ ఫుడ్ పీస్ దగ్గర ఎక్కువ రౌండ్ చుట్టిందో యాంట్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఇది సెమీ సర్కిల్. ఫస్ట్ ఏ సొల్యూషన్ అన్నిటికీ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్స్. పెరిమీటర్ ఆఫ్ ఏ given figure A is equal to perimeter of a semicircle formula pi r. ఇది pi r అవుతుంది, pi r. మరి ఇక్కడ డయామీటర్ కూడా ఇచ్చాడు కదా, ప్లస్ డి కూడా కలపాలి. పై అంటే 22/7 ఇంటూ రేడియస్ అంటే డయామీటర్లో సగం. డయామీటర్ అంతా 2.8 by 2 ప్లస్ డయామీటర్ ఎంత 2.8. 2 టేబుల్లో క్యాన్సిల్ చేయండి, 11 టైమ్స్ క్యాన్సిల్. 7 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. ఎన్ టైమ్స్ 7 4 = 28 అంటే 0.4. 4 11 = 44 ప్లస్ 2.8. ఇక్కడ పాయింట్ పెట్టాలి కాబట్టి 1 digit ఆఫ్టర్ యూ పుట్ ద పాయింట్. 4.4 ప్లస్ 2.8 మొత్తం రెండు ఎడిషన్ చేస్తే 8 + 4 12, 1 5 6 7 7.2 సెంటీమీటర్స్. ఫస్ట్ యాంట్ అనేది ఈ షేప్ చుట్టూ 7.2 సెంటీమీటర్స్ అనేది ఉంది. దీని సర్కంఫరెన్స్ ఆర్ పెరిమీటర్. నెక్స్ట్ బి. పెరిమీటర్ ఆఫ్ ఏ ఫిగర్ బి. పెరిమీటర్ ఆఫ్ ఏ ఫిగర్ బి చూడమ్మా. పెరిమీటర్ ఇదిగోండి 2.8 అని ఇచ్చాడు డయామీటర్, అంటే ఇది కూడా 2.8 అవుతుంది సెంటీమీటర్స్. ఇది 1.5 ఇచ్చాడు, ఇది కూడా 1.5 సెంటీమీటర్స్ అని అవుతుంది. ఇవన్నీ ఎడిషన్ చేసేయడమే. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ కదా, ఇచ్చిన సైడ్స్ మొత్తం అంతా ఎడిషన్ చేసేస్తే 1.5 సెంటీమీటర్స్ ప్లస్ 2.8 సెంటీమీటర్స్ ప్లస్ 1.5 సెంటీమీటర్స్ ప్లస్ ఇక్కడ చూడండి ఈ కర్వ్, ఇది సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ కి సర్కంఫరెన్స్ ఫార్ములా ఏమని చెప్పాను, పై ఆర్. పై ఆర్ ఇది 5 + 5 10, 10 + 8 18, 18 ఇంకా 1 ఉంటుంది. 1 + 1 2, 2 + 2 4, 4 + 1 5, 5.8 అవుతుంది. ప్లస్ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే డయామీటర్లో ఆఫ్. డయామీటర్ 2.8, 2.8/2. 7 4 టైమ్స్ క్యాన్సిల్, 2 11 టైమ్స్ క్యాన్సిల్. 5.8 ప్లస్ 11 4 = 44. 1 digit after point. 8 + 4 12, 1 is there అంటే 10.2 సెంటీమీటర్స్. 10.2 సెంటీమీటర్స్. ఇంకా ఫిగర్ సి దగ్గరికి వెళ్దాం. ఫిగర్ సి. పెరిమీటర్ ఆఫ్ ఏ ఫిగర్ సి ఇజ్ ఈక్వల్ టు సేమ్, ఇది కూడా అంతే, సమ్ ఆఫ్ దిస్ సైడ్ అండ్ దిస్ సెమీ సర్కిల్. 2 సెంటీమీటర్స్ ప్లస్ 2 సెంటీమీటర్స్ ప్లస్ ఇది ఎలా ఉంది, ఇది సెమీ సర్కిల్ లా ఉంది. సెమీ సర్కిల్ కి సర్కంఫరెన్స్ ఫార్ములా పై ఆర్. పై ఆర్. ఫుల్ సర్కిల్ కి అయితే 2 pi r అమ్మా. ఫుల్ సర్కిల్ కి అయితే, సెమీ సర్కిల్ కి అయితే by 2 చేస్తే మనకి pi r అనేది వస్తుంది. 2 క్యాన్సిల్ అయ్యి అది 2 + 2 4 ప్లస్ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే రేడియస్. డయామీటర్ లో సగం. రేడియస్ అంటే డయామీటర్ అంటే 2.8.
2.8/2. Again 2 table లో 11 times cancel, 7 0.4 times cancel. 4 plus 4 11s are 44. One digit after point. 4 plus 4 8. 8.4 centimeters. చెప్పండమ్మా, విచ్ పీస్ వుడ్ ఆక్యుపై లాంగ్ రౌండ్? ఏ పీస్ మీకు లాంగర్ రౌండ్ ఆక్యుపై అయింది? బి. ఓకేనా? ఫిగర్ బి హ్యావ్ టు టేక్ ద లాంగ్ రౌండ్. Therefore, figure B have to take longer round. ఓకేనమ్మా, క్లియర్? 11.1 ఎక్సైజ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో 11.2 ఎక్సైజ్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.